పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ పై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం జరుగుతుందని పోలీసులు స్పష్టం చేశారు. ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడుతున్న సంధ్య, విజేత అనే మంచిర్యాలకు చెందిన అక్కా చెల్లెళ్లు బాల్క సుమన్ భార్య ఫోటోను మార్ఫింగ్ చేసి ప్రచారం చేసుకుంటున్నట్లు వెల్లడించారు. ఆ నిరాధార ఆరోపణలను సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేసే వారిపైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. తన భార్య కొడుకుతో దిగినటువంటి ఫోటో ఫేస్బుక్ లో ఉన్నటువంటి ఫోటోను తీసుకొని ఈ ఫోటోలో ఉన్నటువంటి ఆ మేడం ప్లేస్ లోపల భార్య ప్లేస్ లోపల ఈ సంధ్య అనే అమ్మాయి ఈ రకంగా అప్లోడ్ చేసి ఈ ఫోటో మార్ఫింగ్ చేసి ఇందులో ఏంటంటే కట్ పేస్ట్ ఫోటో ఎడిటర్ అని ఒక యాప్ ఉంటుంది. అది సామ్సంగ్ లో ఉంటుంది. ఆ యాప్ ద్వారా ఇట్లా క్రియేట్ చేయడం జరిగింది. ఇలాంటి ఫొటోస్ అప్లోడ్ చేసి మెసేజెస్ వాట్సాప్ లో ఫేస్బుక్ లో పెట్టడము, ఎంపీ గారిని ఎక్స్ప్లాయిట్ చేయాలి, బ్లాక్ మెయిల్ చేయాలని భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. ఫిబ్రవరి 6వ తారీఖు నాడు వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది, కోర్టుకు పంపడం జరిగింది. ఈ మధ్య కాలంలో మళ్లీ హైదరాబాద్ ఆయన ఎక్కడైతే తిరుగుతాడో అక్కడ ఆ ప్రదేశాలకు వెళ్లి అక్కడ కూడా మళ్లీ మెసేజెస్ లోడ్ చేయడము, అతను ఇదే విధంగా ఎక్స్ప్లాయిట్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. వాళ్ళ యొక్క క్యారెక్టర్ పరంగా ఈ మంచిర్యాల, గోదావరిఖని అండ్ కరీంనగర్ అండ్ చంద్రాపూర్ లాంటి ప్రాంతాల్లో గత 8 సంవత్సరాల కాలం నుంచి చాలా మంది ప్రముఖుల యొక్క జీవితాల్లోకి ఎంటర్ కావడం జరిగింది. లేని ఆరోపణలు, అనవసరంగా రూమర్స్ స్ప్రెడ్ చేస్తే అది కూడా అఫెన్స్ అవుతుంది. చాలా మంది వాట్సాప్ లో, ఫేస్బుక్ లలో అప్లోడ్ చేస్తా ఉన్నారు. నిరాధారంగా చేసేటువంటి వాటికి ఆ గ్రూప్ అడ్మిన్స్ మొత్తం కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు వాళ్ళ మీద కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇది నిష్పక్షపాతంగా అన్ని ఆధారాలతోటి కూడుకున్నటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. మీ అందరు ఇప్పుడు చూసిన ఫొటోస్ మీ అందరికీ చూపెట్టడం జరిగింది. ఎవరు చూసినా కూడా ఇట్లనే పసిగట్టేటువంటి అవకాశం.